హలో నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు మరోవైపు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి కూడా ఢిల్లీ కేంద్రంగానే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల కంటే మనం ముందు ఒరిస్సా రాష్ట్రం గురించి ఒకసారి చర్చించుకుందాం. ఒరిస్సాలో 21 లోక్‌సభ స్థానాలున్నాయి. ఆ లోక్‌సభ స్థానాల్లో 13 బీజేపీ పార్టీ తీసుకోబోతుంది. అలాగే 8 స్థానాలు బీజేపీ పార్టీ తీసుకోబోతుంది. ఈ 2 స్థానాలు 13, 8 లిస్టులో అక్కడ ఒరిస్సాలో పొత్తులతో భాగంగా ఈ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అడుగులు వేయనట్లుగా కూడా తెలుస్తోంది. మరి టీడీపీ, జనసేన 2 పార్టీలు కూడా రీసెంట్‌గానే ఎన్నికల అభ్యర్థులు ప్రకటన చేస్తూ కూడా వారు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మేనిఫెస్టోలో కావచ్చు అయితే ముందుకెళ్తున్నారు. ఇక పొత్తుల్లో భాగంగా నిన్న సాయంత్రం మరోసారి ఢిల్లీకైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చేరుకున్నారు. నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి దాదాపుగా 12 గంటల వరకు దాదాపుగా గంటన్నర పాటు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల అంశానికి సంబంధించి ఒక చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు జేపీ నడ్డా, అలాగే అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నలుగురి సమక్షంలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా వెళ్ళాలి, పొత్తులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ సీట్లకు సంబంధించి ముఖ్యంగా చర్చలు కూడా జరిగాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలకు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. టీడీపీ నుంచి జనసేన, బీజేపీ 2 పార్టీలు కూడా ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులుగా అంటే సీట్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఆఫర్ ఇచ్చారు. మరోసారి ఆ ఆఫరే ఇప్పుడు తెర మీదకొస్తుంది. 35 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6-9 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన ఆఫరే మరోసారి ఇప్పుడు తెర మీదకొస్తుంది. ఆ అంశాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జనసేనకి ఇప్పటివరకు 24 స్థానాలైతే ఇచ్చారు. అందులో 5 స్థానాలైతే ఇప్పటివరకు జనసేన నుంచి ప్రకటించారు. ఇక 24 జనసేన దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా 11 స్థానాలు బీజేపీ పార్టీకి ఇచ్చి మిగతా 9 లోక్‌సభ స్థానాలకు సంబంధించి 6 బీజేపీ తీసుకున్నట్లయితే 3 జనసేన తీసుకునే విధంగా ముందు నుంచే ఈ ప్లాన్‌లో చంద్రబాబు నాయుడు ఒక ముందడుగులో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లాన్‌ని బీజేపీ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే 2014లో ఈ ఫార్ములాతోనే వచ్చారు. బీజేపీ, జనసేన, అలాగే బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసే 2014 ఎన్నికల్లో వెళ్ళాయి. అలాంటి ఫార్ములా మరోసారి 2024 ఎన్నికల్లో తీసుకువచ్చేందుకైతే మరోసారి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి టీడీపీ 2014 నుంచి 18 వరకు ఎన్డీఏలో ఉంది. 2018 తర్వాత ఎన్డీఏ నుంచి బయటకొచ్చేశారు. మరి ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళడానికైతే నిన్న సమావేశాలు అయినట్లుగా కూడా తెలుస్తుంది. అదే ఫార్ములా గాని సక్సెస్ అయితే ఇప్పుడు 2024లో మరోసారి ఎన్డీఏలోకి వెళ్ళి లోక్‌సభ ఎన్నికలు ఎదుర్కొనేందుకు టీడీపీ ఒక ప్లాన్‌తో అయితే ముందుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ 6-9 స్థానాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ జనసేన కావచ్చు, బీజేపీకి కావచ్చు, వీరందరికీ అవకాశాలు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి వీళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీలోకి దిగబోతున్నారు, దీనికి సంబంధించి ఒక చెప్పే ప్రయత్నాలైతే చేద్దాం. ఈ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నం, అరకు, ఏలూరు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం, విజయవాడ ఈ స్థానాలకు సంబంధించి 6-9 ఈ స్థానాలు ఈ బీజేపీ పార్టీ అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వైజాగ్ నుంచి జీవీఎల్‌కి పేరు ప్రస్తావన అయితే వస్తుంది. అక్కడ తర్వాత అరకు నుంచి కొత్తపల్లి గీత, ఏలూరు నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, సోము వీర్రాజు ఇద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే నరసాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే సత్యకుమార్, పరిపూర్ణంద పేర్లు వినిపిస్తున్నాయి. మరి విజయవాడ నుంచి సుజనా చౌదరి పేరైతే వినిపిస్తుంది. ఇటు మరోవైపు టీడీపీ నుంచి కూడా అక్కడ కేసినేని చిన్ని కూడా అక్కడ ఇప్పుడు బెర్రీలో ఉండబోతున్నారు. ఈ ఇద్దరి మధ్యన సుజనా చౌదరికి అక్కడ అవకాశం ఇస్తారా, లేకపోతే చిన్నికి అవకాశం ఇస్తారా, దానికి సంబంధించి ఇంకా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి 3 లోక్‌సభ స్థానాలకు సంబంధించి జనసేన నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి నుంచి వీరు కూడా రేస్లో ఉన్న నేపథ్యంలో ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థానాలు ఇవ్వబోతున్నారు, మొత్తానికి ఈరోజు ఏం జరగబోతుంది, నిన్న జరిగిన మొదటి రోజు సమావేశం తర్వాత ఈరోజు కూడా ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు ఉండి మొత్తానికి ఫైనల్ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఆయన తెలుగు రాష్ట్రాలకు వెళ్తున్నట్లుగా కూడా ఒక స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఒక జగన్‌ని ఎదుర్కోవడానికి ఈ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా అయితే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ చంద్రబాబు నాయుడు అయితే అడుగులైతే ఇస్తున్నారు. రీసెంట్‌గా పీకేని కలిశారు. 2019లో జగన్‌కి ఏ విధంగా ఎన్నికల్లో సహాయాలు చేశారో అదేవిధంగా అలాంటి సహాయాలు, సహకారాలు మరోసారి ఏ ఒక్క ఛాన్స్‌ని వదులుకోకుండా ప్రతి ఒక్క ఛాన్స్‌లో మనం ఇప్పుడు
అధికారం చేపట్టడానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి పొత్తులు ఈ విధంగా ఉండబోతున్నాయి అంటూ కూడా ఒక స్పష్టత అయితే వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అలాంటి అంశాలకు సంబంధించి ఈరోజు జరగబోయే సమావేశంలో మరింకా అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.